ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదుగా, అందుకని రిలేటివ్స్ ఎక్కువ మంది రాలేదు. పోన్లేండి, మనం తొందరగానే వచ్చాం. హ్మ్? అలవాట్లో పొరపాటు. ఈయన ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుంటే నచ్చదుగా. ఈయన హాల్లో ఫోన్ మాట్లాడుతున్నాడని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడికి వచ్చేసారు. కూర్చోగానే వచ్చేస్తారు. ఎలా వస్తారబ్బా? పని చేస్తున్నంతసేపు నా దరిదాపుల్లోనే కనిపించరు. కూర్చోవటం ఆలస్యం, ప్రత్యక్షమైపోతారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి కాలు మీద కాలేసుకోవద్దని? నాకు అస్సలు నచ్చదు. పెళ్ళైన వాళ్ళు కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చా? నాకు అలవాటండి కాలు మీద కాలేసుకొని కూర్చోవటం. ప్రతిదానికి ఎందుకు అంత గొడవ చేస్తున్నారు? ఇంకొకసారి కాలు మీద కాలేసుకుని కూర్చోవటం చూశాను, నీకుందే. ఏం రాజ్యాంగంలో ఏమన్నా రాసి పెట్టారా కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దని? నేను ఎక్కడా చూడలేదు మీరు చెప్పే మాటలు. నేను చెప్తున్నా కదా, వేసుకోకూడదు, ఇంకంతే. కాలు మీద కాలేసుకొని కూర్చోవడం తప్ప? సరేలే, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళకి లోకు అన్నట్టు చెప్తూనే ఉంటారు. ఈయన పని ఇట్లా కదా, చెప్తా. బంగారం, తలకి నూనె పట్టించి మర్దనా చేయనా? ఏంది తలకి నూనె రాస్తావా? ఎప్పుడూ లేని ఏందబ్బా? సరిపదా? బంగారం, ఫుల్గా పోసేస్తున్నా నూనె. రాయి. ఈయనకు మామూలుగానే కోపం ఎక్కువ. ఈ ఎండవేడికి ఆ కోపం అంతా నా మీద చూపిస్తున్నారు వేడి దెబ్బకి. కొంచెం ఈ నూనె రాస్తే కూల్ అవుతారేమో, చూద్దాం. బంగారం, నేను మర్దనా చేసేటప్పుడు చుట్టూరు మీ హెయిర్ పడుతుంది, కింద కూర్చోకూడదు. సరే, నేను చక్కగా మర్దనా చేస్తాను. సరే కానీ కూర్చోండి, కూర్చోండి. బాగుంది, చల్లగా హాయిగా ఉంది. సాయంత్రం షాపింగ్కి వెళ్దామా? నేను కూర్చోగానే ఈయన అలారం సౌండ్ ఏమైనా వస్తుందా? ఎమ్మటే చూస్తారు. నన్ను కింద కూర్చోబెట్టింది ఏంది? దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు. మీ ముందు కూర్చోవద్దన్నారుగా, అందుకనే ఇలా కూర్చున్నా.